భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగిన 3 వన్డేల సిరీస్ లో టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో జరిగిన నిర్ణయాత్మక 3వ వన్డేలో భారత జట్టు 41 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. అయితే భారత పర్యటనకు 8 మంది కొత్త ఆటగాళ్లు వచ్చినా అద్భుతంగా ఆడి కివీస్ సిరీస్ కైవసం చేసుకుంది. దీంతో స్వదేశంలో మరో సిరీస్ ను కోల్పోయిన టీమిండియాపై క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. గంభీర్ సార్, ఇక మీ సేవలు చాలు అని కమెంట్స్ పెడుతున్నారు. గంభీర్ ను కోచ్ పదవి నుంచి వెంటనే తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. భారత జట్టు హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ రికార్డు గొప్పగా లేదు అనే చెప్పాలి. టీ20 ఫార్మాట్ లో భారత్ మంచి విజయాలు సాధించినప్పటికీ వన్డేలు, టెస్టుల్లో మాత్రం జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. గంభీర్ మార్గదర్శకత్వంలో భారత్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న అదే సమయంలో శ్రీలంక, ఆస్ట్రేలియా ఇప్పుడు స్వదేశంలో న్యూజిలాండ్ తో వన్డే సిరీస్లను కోల్పోయింది. అంతేకాదు స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టెస్టులో వైట్ వాష్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ, 2025 పరాజయం, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను టెస్టు నుంచి రిటైర్ అయ్యేలా చేయడం, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో దాదాపు ఓటమి, రోహిత్ శర్మ కెప్టెన్సీని తీసేయడం, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఓటమి, దక్షిణాఫ్రికాతో స్వదేశంలో వైట్ వాష్, సేనా జట్లపై వరుసగా 5 హోమ్ టెస్టుల్లో పరాజయం, ఇలా అన్ని ప్రతికూలతలే ఉన్నాయి. ఇదిలా ఉండగా భారత్ కు వచ్చే 5 నెలల పాటు మరో వన్డే మ్యాచ్ లేదు. ఇప్పుడు టీమిండియా దృష్టి మొత్తం ఫిబ్రవరి 7 నుంచి ఆరంభమయ్యే టీ20 వరల్డ్ కప్ 2026 పై ఉంది. అయితే న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ ఓటమి నేపథ్యంలో గౌతమ్ గంభీర్ భారత జట్టుకు సరైన కోచ్నా అనే ప్రశ్న మళ్లీ తెరపైకొచ్చింది. ఎందుకంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 వన్డే వరల్డ్ కప్ లను దృష్టిలో పెట్టుకుంటే ఈ ప్రశ్న మరింత కీలకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఈ 5 నెలల విరామంలో భారత సెలెక్టర్లు, బీసీసీఐ ఉన్నతాధికారులు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. జట్టు కూర్పులోనే కాదు, మేనేజ్మెంట్ లో కూడా మార్పులు జరిగినా ఆశ్చర్యం లేదని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి ఈ న్యూజిలాండ్ తో సిరీస్ ఓటమి భారత క్రికెట్ లో కొత్త చర్చలకు దారితీస్తుందా లేదా అనేది చూడాలి. ఇక 3వ వన్డే ముగిసిన అనంతరం గంభీర్ పై కొంతమంది అభిమానులు స్టేడియంలోనే ట్రోల్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది. దీంతో గంభీర్ పై యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.